నమస్తే, వెల్కమ్ టు వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి 6 నెలల వరకు కష్టపడి పండించినటువంటి పంట తీసుకొచ్చి కళ్ళంలో వస్తే లారీలు రాలేని పరిస్థితి, కాంట జోకలేని పరిస్థితి. సో ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాం. మరి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? లారీలు వెళ్తున్నాయా, కాంట అవుతుందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకుందాం. కాగా చెప్పండి, ఇక్కడ కాంట నడుస్తుందా, ఎట్లుంది పరిస్థితి? సార్, మీరు మిత్రులకు నమస్కారాలు. మేము ఒక రైతులం. ఇప్పటికి మనం ఈ ఐకేపీస్ 20 ఏళ్ళ నీకన్నా వస్తున్నాం ఒకటికాడ. నేను ఈ ఆడికి పోసి 25 రోజులు అయింది. ఒక్క అధికారికి ఫోన్ చేస్తే 3 లారీలు వస్తున్నాయి. ఫోన్ చేయకపోతే అట్లే ఉంటుంది. ఈ మాకు ఐకేపీ ఇప్పుడు పొద్దుగాల వచ్చేసరికి మొత్తం మొగులు అయ్యేసరికి ఈ ఐకేపీలో వాటర్ ఉంటాయి మొత్తం సార్. ఆ వాటర్ తోటి మాకు ఇబ్బంది అవుతుంది. ఈ మొత్తం అడ్డు దిల్లాడితే అలా ట్రాక్టర్స్ లోపల దిగది. పొద్దుగాల ఏ ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు లిఫ్ట్ చేసిండు. చేస్తే ఇప్పుడు బర్రెను పంపిస్తున్నాడు, లారీ పంపిస్తున్నాడు. కాకపోతే మాకు ల్యాండ్ అనేది కంపల్సరీ ఈ ఐకేపీకి నర్సింగపురానికి మా గవర్నమెంట్ ల్యాండ్, ఎస్ఆర్ఎస్ ల్యాండ్ మాకు కంపల్సరీ దీన్ని కేటాయించాలని మన అధికారులకు కానీ సీఎంకి కానీ నేను కోరుతున్నాను. అంటే ఇక్కడ అడ్లు పోసడానికి మీకు సరైన ల్యాండ్ ఇవ్వలేదు? లేదు, సరైన ల్యాండ్ లేదు. ఉన్నది గవర్నమెంట్ మన ఎస్ఆర్ఎస్ ల్యాండే కానీ కాకపోతే బొందలు ఎక్కువ ఉన్నది. మొన్న ఒక 2-3 ఏళ్ళ కింద ఇట్లా కొడితే ట్రాక్టర్లు పెట్టుకుని బయటకు తీసుకుంటే అది బాగా ఇబ్బంది అయింది. ట్రాక్టర్ లోపలికి పోవట్లేదు. అడుగులు ఇల్లు ఉన్నాయి, మీదికి వెళ్ళి ఒక 5-6 క్వింటాలు అలా పోతుండే. అవి తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద పోసుకుంటే అవి మళ్ళీ వారం నెలలు నేర్పుతూనే అవి బాగుపడుతుండే. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో ఇప్పుడు వర్షం వస్తే గిట్ట వీళ్ళు కవర్లు ఇస్తారా ఐకేపీ వాళ్ళు? మేము అడుకోలేదు, వాళ్ళు ఇవ్వలేదు మాకు. మేము అడుకోలేదు, వాళ్ళు మేము ఇవ్వలేము. రైతు వాళ్ళు మాకు ఉన్నాయి. అంటే మీరే తెచ్చుకుంటారు కానీ ఇక్కడ నుంచి ఏం ప్రొవైడ్ మేము అడగలేము ఇంతవరకు. మాకు ఉన్నాయి, వాళ్ళు మేము అడగలేము, మాకు అసలు అని ఊరుకున్నాం. కాకపోతే ఇప్పుడు మొన్న వర్షానికి చాలా వడ్లు తడిసినట్టు పరిస్థితి. సో మీరు కూడా అధికారులకు చెప్పాలి కానీ ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారు కదా. ఇక కాకపోతే మేము వాళ్ళు నడిపేట ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది. ఇక అంతా మేము మంచిగానే ఉన్నాం. కాకపోతే మాకు ఒకటి ఈ ఐకేపీ స్థలం అన్నది మాకు ల్యాండ్ కరెక్ట్ లేదు. కాకపోతే ఈ సంవత్సరమే మాకు ఇబ్బంది అవుతుంది లారీలకు. ఒకసారి ఫోన్ చేస్తేనే, ఒక అధికారి ఫోన్ చేస్తేనే లారీలు వస్తుంది, నీకు బర్రె వస్తుంది. అంతవరకు లారీలు బర్రెలు. అదే పక్కపోయిన సొసైటీ నర్సింగపూర్ పుల్ని అది ఎన్ని టైం ట్రాక్టర్లు నడుతున్నాయి, లారీలు వస్తున్నాయి. ఇప్పుడు అడ్లు ఆరిపోయిన తర్వాత, మెజర్ వచ్చిన తర్వాత వెంటనే కాంట పెడుతున్నారా, దానికి బారదాన్ని ఇస్తున్నారా? బారదాని అంటే కొంచెం దానిలో ఒక సీరియల్ నడుతున్నాయి. ఆ సీరియల్ ప్రకారం ఇస్తారు. సీరియల్ ప్రకారం అయితే నడుస్తుంది కానీ కాకపోతే అందులో కటింగ్ బాగా అవుతున్నాయి. కటింగ్ అంటే ఎంత నడుస్తుంది? అంటే క్వింటల్ కింతనా లేకపోతే సంచి కింద కట్ చేస్తుంది? చిన్న వాటిలోకి ఏమో 41 200 గ్రాము ఉంటుంది. ఈ పట్టలది కనుక ఇంతకుముందు 40 నడుస్తుంది, ఇప్పుడు 40 నడుస్తుంది. ఇలా మరి అధికారులకు కుమ్మెక్క ఉందా, ఎమ్మెల్యేలకు కుమ్మెక్క ఉందా, మరి పశుపక్షి కుమ్మెక్క ఉందా తెలియదు. రైతుల మధ్య అంటే దీంట్లో తప్ప లేకపోతే తప్ప తరలు ఏమన్నా ఎక్కువ ఉండి తీసుకుంటున్నారా, నార్మల్గా అడ్లు మంచిగా ఉన్నా కానీ తీసుకుంటున్నారా? ఏవైనా గంతే. అది మా రైతు పరిస్థితికి ఇది. మాకు ఐకేపీ మాత్రం స్థలాన్ని కేటాయించాలి. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ నర్సింగపూర్ ఐకేపీకి స్థలాన్ని ఎస్ఆర్ఎస్ ల్యాండ్ మాకు కేటాయించాలని కోరుతున్నాం.